గురుగారు రథసప్తమి రాబోతుంది. ఆ రోజు ప్రత్యేకత చెప్పండి. ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి, ఆ రోజుని ఎలా పూజించుకోవాలి భగవంతుని సూర్యనారాయణ? నాన్న, భగవంతుడు సృష్టిలో సమస్య దానికి ఒక పరిష్కారాన్ని భగవంతుడు సృష్టించాడు తప్పనిసరిగా. అందరితో చదువుతుంటాను, తాళం తాళం చెవి, తాళం లేకుండా తాళం చెవి లేదు, తాళం చెవి లేకుండా తాళం లేదు, సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేకుండా సొల్యూషన్ లేదు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనిది ప్రపంచంలో చావు ఒక్కటే, దానికి మించింది ఇంకెక్కడ లేదు. మిగిలిన ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్ ఒక సొల్యూషన్ అనేటువంటిది ఒకటి దొరుకుతుంటుంది తప్పనిసరిగా ప్రతి ప్రాబ్లంకి. అలాంటి వాటిల్లో ముఖ్యంగా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళ కోసమే ఒక వరప్రసాదంగా రథసప్తమి చెప్పుకోవచ్చు మనం. అందుకనే సప్తమి అంటే మన సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటి సంఖ్య. ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి 12 మంది సూర్యులు ఉంటారంటారు. 12 మంది సూర్యులు అంటే 12 మంది సూర్యులు ఉండరు. 12 సూర్య కిరణాలు 12 ఉంటాయి. ఆయన చుట్టూ ఉండేటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి 12 ఉంటాయి. వాటిని ద్వాదశ ఆదిత్యులు అంటాం మనం. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క సూర్యుడి కింద లెక్క. ఇక్కడ ద్వాదశాదిత్యుల అనుగ్రహం కలగాలి అంటే రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజు. మాఘమాసమే సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఆ మాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమి ఏదైతే ఉంటుందో దాన్ని రథసప్తమి అంటాం. ఇక్కడ సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్పి సూర్య భగవానుడి శ్లోకం ఉంటుంది నాన్న, ప్రార్థనా శ్లోకం ఉంటుంది. అలాగే నవగ్రహాల్లోకి వచ్చేసరికి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహచ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పి నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఒక మంత్రం ఉంటుంది. అంటే ఈ ద్వాదశ ఆదిత్యుల అంటే ఈ ద్వాదశ కిరణాలు భూమి మీద పడకపోతే అసలు భూమండలం లేదు, సృష్టి లేదు, ప్రపంచమే లేదని చెప్పుకోవాలి. సూర్యచంద్రులు లేకపోతే ప్రపంచం లేదు. దాంట్లో సూర్య భగవానుడు మొట్టమొదటివాడు. ఇంకా నవగ్రహాలలో అధిపత్యం కూడా, నవగ్రహాల మొత్తానికి ఆధిపత్యం ఎవరు వహిస్తారు అంటే సూర్య భగవానుడు మాత్రమే వహిస్తాడు. ఆయన 7 గుర్రాల మీద వస్తారు కదా. రథ సప్తమి ఇక్కడ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత సూర్య భగవానుడు అక్కడి నుంచి ఎండని పెంచేటువంటి రోజు, ఎండ పెరిగేటువంటి రోజు ఆ రోజు నుంచి రథసప్తమి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా రథాల ముగ్గులు వేస్తారు రథసప్తమి రోజున మన ఇళ్ళ ముందు తప్పనిసరిగా. అవునా? అంటే సూర్య భగవానుడిని ఆహ్వానం చేయడం. ఆ రథసప్తమి అంటే సప్తమి అంటే 7 గుర్రాల మీద వస్తాడు. సప్తమి తిథి రోజున వస్తున్నాడు, రథం మీద వస్తున్నాడు కాబట్టి రథసప్తమి అని చెప్పి ఇది చేస్తుంటాం. సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు నాన్న. అందులో సూర్య భగవానుడికి చేస్తే ఏమొస్తుంది మనకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి శాస్త్రం చదువుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే సూర్య భగవానుడే. అందుకనే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైనా ముఖ్యంగా సూర్య నమస్కారాలు అరుణ పారాయణ చేస్తారు. అరుణము అంటే ఏంటి? ఎర్రటి వర్ణము అని అర్థము. ఇంకాస్త అర్థం తీసుకుంటే రుణము, రుణము లేనటువంటి వాడు అని. ఆయన ఎవరికి రుణం లేదు, ఆయనకి మనం అందరం రుణం అన్నాం. ఓ మాట చెప్పాలంటే రుణము, రుణము అంటే ఇది అప్పు కదా. అంటే లేదు, ఎవరికి అప్పు లేనటువంటి వాడు సూర్య భగవానుడు. ఓ మాట చెప్పాలంటే మనందరం సూర్య భగవానుడికి ఎప్పుడు అప్పు ఉంటేనే ఉంటుంది. దేనికంటే ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి. అరుణ పారాయణ చేయగలిగితే, అరుణంలో కూడా నాన్న మనకి సూర్య నమస్కారాలని చెప్పి మన వేద పండితులు అరుణ పారాయణ చేస్తూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నమస్కారం చేస్తారు. ఈ నమస్కారం కూడా ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మామూలు సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా మనం. సాష్టాంగ నమస్కారంతో ఉరస శిరస దృశ్య వచస మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణవ అష్టాంగ ఉచ్యతే అని చెప్పి సాష్టాంగ నమస్కారం యొక్క లక్షణం చెబుతుంది మనకి ఉరస శిరస దృశ్య వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం 8 అంగాలతో చేసేటువంటిదే అష్టాంగ నమస్కారం. 8 సవ్యమైనటువంటి అంగములతో చేసేటువంటిదే సాష్టాంగ నమస్కారం అంటాం. వీళ్ళు అరుణ పారాయణ చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం కూడా ఎట్లా చేస్తారు అంటే ఒంటి కాలు మీద నిలబడి మంత్రం చెప్తారు. మంత్రం చెప్పి అక్కడ రక్త చందనంతో యంత్రం వేస్తారు, సౌరయంత్రం వేస్తారు. సౌరయంత్రం వేసి ఆ సౌరయంత్రంలో ఒక రాగి ప్లేటు, కాపర్ ప్లేటు పెట్టి దాంట్లో మరలా సౌరయంత్రం కాపర్ ఒక ప్లేటు మీద ఉంటుంది మనకి రాగి యంత్రాన్ని పెట్టి సూర్య భగవానుడి ద్వాదశాదిత్యుల్ని అమ్మ అంటే ఆయన ఛాయా ఉషా పద్మిని సమేత ఆయన భార్యలు 3, ఛాయా ఉషా పద్మిని. ఛాయ అంటే ఎవరు? షాడో.
అంతే కదా, ఛాయ అంటాం కదా, షాడో. ఉష, ఉష అంటే ఉషస్సు, పద్మిని అంటే సాయంత్రం. అంటే ముగ్గురు కూడా ఆయన భార్య. ఆ భార్యా సమేతంగా ఆయన ఆవాహన చేసి దాంట్లో రక్తచందనం కొద్దిగా వేసి దాంట్లో యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, తేనె ఇవి వేసిన తర్వాత గరికతో స్వామివారికి పూజ చేస్తారు. యంత్రానికి మన గరిక ఉంటుంది కదా, గరికతో పూజ చేసి మందార పుష్పాలు, ఎర్రటి పుష్పాలు అంటే అరుణవర్ణం కదా ఆయన, అందుకని మందార పుష్పాలతో పూజ చేసి ఎన్ని మంత్రాలు అయితే ఉంటాయో అన్ని మంత్రాలు ఒంటికాలు మీద నిలబడి ఒక మంత్రం చదవడం, ఒక సాష్టాంగ నమస్కారం చేయటం, మరలా లేవటం, అరుణలో ఇంకో మంత్రం చెప్పడం, మరలా సాష్టాంగ నమస్కారం చేయటం. ఇదంతా ఒంటికాలు మీద జరుగుతుంది నాన్న. ఇలా నిజంగా ఒంటికాలు మీద చేసి 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 లోపల పేగులు మడతపడ్డటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది. కోటప్పకొండ అని చెప్పి మరి గుంటూరు జిల్లాలో ఒక ఊరు ఉంటుంది, నరసరావుపేట దగ్గర. అక్కడ అరుణ పారాయణ చేసేవారు ఒక ఆయన. మా చిన్నప్పుడు నాకు ఎప్పుడు 11 years ఆ టైంలో నేను చదువుకుంటున్న టైంలో దాదాపుగా అప్పుడు నేను కోటప్పకొండ మీద చూశాను ఆయన్ని. ఆయన అట్లా ఒంటికాల మీదనే చేసేవారట. చివరికి లోపల పేగులు అంటే నిలబడి ఆ ఒంటికాల మీద నిలబడి లోపల పేగులన్నీ కూడా ఇదైపోయింది. చాలా వయసు బాగా సంపూర్ణమైనటువంటి ఆయుష్తో ఆరోగ్యంగా బ్రతికారు, మంచిగా తర్వాత కాలం చేశారు. కానీ ఆయన ఆ సూర్య భగవానుడికి అరుణ పారాయణ చేయగలిగిన ఎవరైనా చేస్తున్నా చూసినా, తర్వాత తీర్థం తీసుకున్నా, ఆ రక్తచందనం బొట్టు పెట్టుకున్నా తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుంది నాన్న, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం. నిజంగా రక్తచందనం అనేది ఎంత ఎర్రగా ఉంటుందో ఆ చందనం ధరించినటువంటి వాళ్ళ ఆరోగ్యం కూడా అంత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. రక్తచందనం అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతికరం. మన సూర్య భగవానుడికి రక్తవర్ణం, రక్తఛత్రం, రక్తఛత్ర ధ్వజ పతాకాది శోభితం, దివ్యరథ సమారూఢం. ఆయన ఎట్లా ఉంటాడు? కాశ్యప గోత్రం అయింది. సూర్య భగవానుడి కాశ్యప గోత్రంలో పుట్టాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఉండటం ఎర్రటి వర్ణంలో ఉంటాడు. ఎర్రటి పుష్పాలంటే ఇష్టం, ఎర్రటి గొడుగంటే ఇష్టం ఆయనకి. కాబట్టి ఆ రోజున సూర్య భగవానుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఇవన్నీ కాదు, నమస్కారం పొద్దున్నే అందుకని మనం సూర్యోదయం కాకముందే మనం ముందుగా నిద్రలేవాలని చెప్తూ ఉంటాం కదా. సూర్యోదయం కాకముందు నిద్రలేచి స్నానం చేసి ఎవరైతే సూర్య భగవానుడికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు మొత్తం తీసి పక్కన పెట్టండి. చిన్న కాపర్ ప్లేట్ తీసుకోండి, దాంట్లో కొద్దిగా 2 గరిక ముక్కలు పెట్టండి, ఎర్రటి పుష్పం పెట్టండి. ఇప్పుడు సౌర యంత్రం అంటే మీకు గూగుల్లో తప్పనిసరి కనబడుతుంటుంది. ఎర్ర చందనం మనకు షాప్స్లో అమ్ముతుంటారు. తీసుకొచ్చి దాన్ని చక్కగా యంత్రం గీసేసి ఆ ప్లేట్లో దాంట్లో ఇవన్నీ యాలకులు, జాజికాయ, జాపత్రి, తేనె కొద్దిగా వేసి 12 నమస్కారాలు చేయండి. ఒక నమస్కారం చేయటం శ్రీ ఛాయా ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః, ఇది నమస్కారాన్ని సమర్పయామి అంటూ ఒక ఉద్ధరణతో నీళ్లు తీసుకొని ఆ ప్లేట్లో వేయండి. ఒక నమస్కారం చేయండి. మరలా లేవటం, మరలా ఛాయా ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమో నమః, సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి అని మరలా కొద్దిగా నీళ్లు ఆ ప్లేట్లో వేయండి. మరలా నమస్కారం చేయండి. అట్లా 12 నమస్కారాలు పొద్దున్నే సూర్యోదయ సమయంలో తులసి కోటి దగ్గర నిలబడి చేయండి ఇంట్లో. తప్పనిసరిగా 12 సార్లు నీళ్లు వేసాం కదా, ఇంట్లో అందరూ తీర్థంగా తీసుకోండి. ఇక్కడ అంటే చెప్తున్నా, ఖర్చుతో పని లేదు, భక్తితో శ్రద్ధతో మాత్రమే పని. అక్కడ అరుణ పారాయణ చేయించాలంటే ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అరుణ హోమం కూడా చేస్తారు నాన్న. ఈ ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం అరుణ హోమం కూడా చేస్తారు. మృత్యువాత పడుతున్నారు అనుకునేటువంటి వాళ్ళకు కూడా అరుణ పారాయణ ద్వారా వాళ్ళ మృత్యువుని తప్పించేటువంటి శక్తి ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి మంత్రాలు అవి. కాబట్టి అవన్నీ చేయడానికి అవకాశం లేకపోయినా కనీసం ఈ రక్తచందనం తెచ్చుకొని చక్కగా సౌర యంత్రం వేసుకొని రాగి ప్లేట్లో గరిగ పెట్టండి, అవి పెట్టండి, తేనె వేయండి, నీళ్లు వేస్తూ నమస్కారం చేయండి. 12 నమస్కారాలు చేసి సూర్య భగవానుడికి గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి కేసర నివేదన పెట్టండి. గోధుమలు స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటివి. ఈ గోధుమలు అంటే మనకి ఏదో బయట దొరికేటువంటి ఇవి కాదు, మనకి ఎర్రగా దొరుకుతుంటుంది, కొంచెం ఎరుపు, కొంచెం తెల్లగా కనపడుతూ ఉంటుంది. అండ్ గోధుమ రవ్వతో చక్కగా కేసరి చేసి స్వామివారికి నివేదన పెట్టి ఇంట్లో ఆ తీర్థము ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో మీరే కాదు మీ పక్క వాళ్ళకు కూడా ఇవ్వండి. నమస్కార ప్రియో సూర్య, నమస్కారం చేస్తే చాలు సూర్య భగవానుడు ఇదైపోతాడు. అంతేకాకుండా ఇక్కడ మనం అర్ఘ్యప్రియం, అర్ఘ్యం కూడా వదులుతూ ఉన్నాం, నీడు వదులుతున్నాం ప్రతిసారి సూర్య భగవానుడికి. ఇక్కడ ఒకటి చెప్తానన్న, బ్రాహ్మణుల వల్ల ప్రపంచానికి ఏం దొరికింది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు లేకపోతే మేము బ్రతకలేమా, మేము చేయలేమా అని. నిజంగా చెప్పాలంటే సూర్య భగవానుడికి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తారు. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ సంధ్యావందనం చేసే సమయంలోట ఈ సూర్యకిరణాలు భూమి మీద పట్టడానికి
మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం సమయాల్లో కొంతమంది రాక్షసులు అడ్డుగా ఉంటారు. రాక్షసులు అడ్డుగా ఉంటారు. అడ్డుగా ఉన్న సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న సంధ్యావందనం చేస్తారు కదా. ఈ సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని నీళ్లు చేతిలో పోసుకొని గాయత్రి మంత్రాన్ని అభిమంత్రించి ఆ నీళ్లను అర్ఘ్యంగా వదులుతారు. ఈ అర్ఘ్యంగా వదిలినటువంటి నీళ్లు అస్త్రాలుగా మారి ఈ రాక్షసులను సంహరించుకొని భూమి మీద ఆ సూర్యకిరణాలు పట్టడానికి సహకరిస్తూ ఉంటాయట. అందుకని ప్రపంచంలో ఒక్క బ్రాహ్మడైనా కనీసం సంధ్యావందనం చేయడం అనేది భూమి మీద సూర్యకిరణాలు సూర్యరశ్మి పట్టడానికి సహకరిస్తుంది. కాబట్టి బ్రాహ్మణ వల్ల ఉపయోగం ఏంటంటే ఇదే ముఖ్యంగా. బ్రాహ్మణ లేకపోతే సూర్యోదయం లేదని చెప్తా. ప్రపంచంలో ఏ ఒక్కడు చేసినా ఎవ్వరు చేయకుండా ఆపిన రోజున సూర్యోదయం కాదు. ఇది ఖచ్చితమైన మాట. ఆ మంత్రాలకు అంత గొప్ప ఇది నాన్న. అస్త్రాలుగా వెళ్ళి రాక్షసులను సంహరించుకుంటూ వెళ్ళిపోతాయిట. అందుకనే ఉపనయనం జరిగేటువంటి కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఇట్లా కొంతమంది ఉంటారు కదా. ఈ ఇళ్లల్లో ఒక మగపిల్లవాడు పుట్టగానే సూర్య భగవానుడు ఇంద్రుడికి 1000 ఏనుగుల్ని దానం చేస్తాడు. 1000 ఏనుగుల్ని దానం చేస్తాడు. ఎందుకు అంటే బ్రాహ్మణులకేమో 8వ సంవత్సరంలో కడుపుతో ఉన్న 9 నెలలతో సహా కలుపుకొని 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తాం. గర్భదశేషు రాజన్యం 10వ సంవత్సరం కడుపులో ఉన్న 9 నెలలతో సహా కలుపుకొని 10వ సంవత్సరంలో రాజులకు ఉపనయనం చేస్తారు. గర్భద్వాదశేషు వైశ్యం కడుపులో ఉన్న 9 నెలలతో సహా కలుపుకొని 12వ సంవత్సరంలో వైశ్యులకి ఉపనయనం చేస్తారు. ఈ ఉపనయనం చేసిన తర్వాత ఇప్పుడు సంధ్యావందనం చేస్తాడు, అర్ఘ్యప్రదానం వదులుతాడు. ఈ అర్ఘ్యప్రదానం ఈ రాక్షసులను సంహరించి నా కిరణాలు భూమి మీద పడడానికి సహకరిస్తాడు వీడు అని ఒక మగపిల్లవాడు పుట్టగానే, ఉపనయనం చేసేటువంటి కులంలో ఒక మగపిల్లవాడు పుట్టగానే సూర్య భగవానుడు ఎంతో ఆశగా ఇంద్రుడికి 1000 ఏనుగులు దానం చేస్తాడట. అబ్బా, ఒక మగపిల్లవాడు పుట్టాడయ్యా, రేపటి రోజున ఆ సూర్యకిరణాలు భూమి మీద పడడానికి సహకరిస్తాడు అని. అందుకని ఆయన నిరాశపరచకూడదని సంధ్యావందనం చేయాలని చెబుతాం. ఒక రకంగా చాలా పుణ్యం కూడా చాలా పుణ్యం మీకు. అంతే కదా మరి. లోక కళ్యాణమే కాదా కళ్యాణం మరి. అంతే కాబట్టి అందుకని మనకి సాయంకాల సమయంలో మరీ ఘోరంగా ఉంటాయి నాన్న ఈ సూర్యకిరణాల భూమి మీద పట్టం అనేది. అంటే ఇది అసుర సంధ్య వేళ అంటాం. అసురులు అంటే రాక్షసులు సంపూర్ణంగా. అందుకనే 3 సంధ్యలు ముడిపడేటువంటి వేళ ఏ పని చేయకూడదు అంటాం మనం. అవునా? నెల పొద్దు మనకి రాత్రి సమయం అవుతుంది, సంధ్యా సమయం అవుతుంది, ఈ టైంలో ఏం చేయొద్దని ఇట్లా చేస్తూ ఉంటాం. సంధ్యా సమయంలో ఏ పని చేయకూడదని అంటారు. 3 పూటల ముడిపడేటువంటి వేళ అంటారు. సాయం సంధ్య వేళ అసుర సంధ్య వేళ అంటాం. అసురులకు సంధ్య వేళ, రాక్షసులకి. కాబట్టి ఈ సంధ్యావందనం చేయడం అనేటువంటిది అర్ఘ్య ప్రధానం అనేటువంటిది అంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది సూర్య భగవానుడికి. ఎంత కూడా సూర్య భగవానుడి గురించి చెప్పుకుంటున్న విషయమే మనం. కాబట్టి ఆ రోజున రథసప్తమి ఈ నెల 25వ తారీఖున వచ్చింది. జనవరి 25వ తారీఖున వచ్చింది నాన్న. నిజంగా ఆ రోజున ఎవరైతే సూర్య భగవానుడికి ఆరాధన చేస్తారో, ఇంకా అవకాశం ఉంటే ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. నవగ్రహాలు ఉన్నటువంటి సూర్య భగవానుడికి గోధుమలతో పూజ చేయండి. లేదా మీకు తెలిసినటువంటి బ్రాహ్మణులకి ఎవరికైనా గోధుమలు దానం చేయండి, 1 కేజీ బావు. అది కూడాను ఎర్రటి గుడ్డలో కట్టేసి చక్కగా దానం చేయండి బ్రాహ్మడికి ఎవరికైనా. దానివల్ల కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ఇంట్లో మంచం మీద ఎవరైనా ఉన్నారు, ఒంట్లో లేవలేనటువంటి వాళ్ళ పేరుతో చేయించండి. వాళ్ళ చేతికి తాకిచ్చండి, మీరు తీసుకెళ్ళి వాళ్ళ పేరుతో చక్కగా బ్రాహ్మడికి దానం చేయండి. లేదా సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టించండి. దీనివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంత గొప్ప రోజు రథసప్తమి. కాబట్టి ఉదయం పూటనే దాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోలేం. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది ఉన్నప్పుడే కాపాడుకోవాలి. కాబట్టి అది ఇచ్చేటువంటి సూర్య భగవానుడికి రథసప్తమి జనవరి 25వ తారీఖు రోజున పూజ చేయండి. ఇవన్నీ మాకు చేత కాదు, ఏమి మా వల్ల కాదు అంటారా, చక్కగా జపా కుసుమ సంకాశం కాశ్యవేయం మహచ్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రం ధ్యాన శ్లోకాన్ని చక్కగా పంచాంగాల్లో ఉంటాయి, నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉంటాయి. ఈ శ్లోకాన్ని చక్కగా 60 మార్లు చదవండి. సూర్య భగవానుడికి ఇష్టమైన సంఖ్య 6 సంవత్సరాలు ఉంటాడు సూర్య భగవానుడి మహర్దశ. కాబట్టి దాన్ని 60 సార్లు మంత్రాన్ని జపం చేసి చక్కగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆ విధంగా అయినా సరే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే గురుగారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా, ఆ విధానం ఒకసారి చెప్పండి. తప్పనిసరిగా నాన్న. ఇక్కడ ప్రతినిత్యం కూడాను సూర్యోదయానికి ముందు లేచినప్పుడు మాత్రమే సూర్య నమస్కారాలకి అధికారం నాన్న. సూర్యుడు బారుడు పొద్దెక్కిన తర్వాత స్నానం చేసి లేచి నేను సూర్యుడు ఎదురుగా నిల్చొని స్నానం చేస్తాను, ఈ దంతధావనం చేస్తాను, ఇవన్నీ అంటే కాదు. దానివల్ల ఆ సూర్య నమస్కారం వల్ల ప్రయోజనం ఉండదు. సూర్యోదయానికి ముందు ఎవరైతే లేచి స్నానం చేస్తారో, సూర్యోదయం అయ్యే సమయంలో నమస్కారం ఎవరైతే చేస్తారో అవి తొందరగా తప్పనిసరిగా దాన్ని బాలార్కుడు అంటారు. దాన్ని
బాలార్కం అంటారు. అంటే బాల అంటే పృథ్వని అప్పుడే వస్తున్నటువంటి సూర్యుడు, అర్కం అంటే సూర్యుడు. ఆ సమయంలో సూర్యుడు మనం ఇస్తున్నటువంటి వాటిని తొందరగా స్వీకరిస్తాడు. అందుకనే ఋషులు కూడా తెల్లవారుజామున 5 గంటల స్నానం చేసి తప్పనిసరిగా సంధ్యావందనం చేస్తారు. ఆ సమయంలో అక్కడ నమస్కారం, ఇక్కడ సంధ్యావందనంలో సూర్యోపస్థానం అని ఒకటి ఉంటుంది నాన్న. సూర్య నమస్కారాలు ఉంటాయి దాంట్లోనే. నిత్యం ఇంట్లో ఎవరైతే చేస్తున్నారో మంత్రాలు ఏమక్కర్లేదు నాన్న. ఆదిత్య హృదయం ఒకసారి వినండి. ఆదిత్య హృదయం చాలా గొప్పది, చాలా గొప్పగా ఉంటుంది. మన శరీరాన్ని బంగారు వర్ణంగా మార్చగలిగినటువంటి శక్తి ఆదిత్య హృదయానికి మాత్రమే ఉంటుంది. మన మనస్సుని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని బంగారంలాగా ధగధగా మెరిసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే ఆదిత్య హృదయంలో బంగారం తయారు చేసేటువంటి విధానాన్ని దాన్ని డీకోడ్ చేస్తే ఆ విధానం తెలుస్తుంది మనకి. గోల్డ్ని తయారు చేసే విధానం ఈ మన ఆదిత్య హృదయం మంత్రాన్ని డీకోడ్ చేస్తే మనకి తెలిసిపోతుంది. అంత గొప్పగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు ప్రతినిత్యం పొద్దున్నే చేయాలి. ఏదో ఇట్లా పెట్టి ఇట్లా అంటాం కాదు, టకటక ఏదో ఎక్సర్సైజ్ లాగా చేస్తారు. ఎక్సర్సైజులు కాదు, పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే ఎలా చేస్తాం, ఇలా చేయాలి తప్పనిసరి, ఇలా ఉండాలి. అంతేగాని అదేదో ఎక్సర్సైజ్ పార్కులో నిలబడి హాహా నవ్వుతుంటారే ఆ టైప్. కొంతమంది ఒక ఫార్మాలిటీ లాగా డైలీ అదేదో ఫార్మాలిటీ కాదు నాన్న. అది ఫార్మాలిటీ లాగా కాకుండా ఒక బాధ్యత లాగా మన సొంతం, మన పని కోసం మన కోసం చేస్తున్నామని చెప్పి ఒక ఆలోచన విధానంతో చేస్తే, భక్తి భావనతో చేస్తే తప్పనిసరిగా. అందుకని ఇందాక చెప్పా కదా, నమస్కార ప్రియో రవి. ఆయనకి నమస్కారాలు చేస్తే చాలా విశేషమైనటువంటిది సూర్య భగవానుడికి. కాబట్టి ఆ నమస్కారం చేసేటువంటిది ఎట్లా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. అంతేగాని తిరస్కారంగా ఇస్తున్నా తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు, ఇస్తున్నా తీసుకుంటే తీసుకోలేకపోతే లేదంటే అది కరెక్ట్ కాదు కదా. మనస్ఫూర్తిగా సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే ఆయన ఒకసారి మనసులో ఒక్కసారి స్మరించాలా, అవునా? ఒకసారి స్మరించుకుంటే తర్వాత మరలా కిందకి దింపి మరలా పైకి లేపడం. దీని ద్వారా ఆ సూర్యకిరణాలు మన శరీరం మీద పట్టడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. మనకి డి విటమిన్ లేనప్పుడు, ఇప్పుడు పిల్లలు పుట్టగానే వెయిట్లెస్ ఈ పసికర్లు వీటితో పుడుతున్నప్పుడు ఏం చేస్తారు, పొద్దున్నే సూర్య భగవాన్ దగ్గర ఎండలో పెట్టుకుని కూర్చుంటారు. అక్కడ అర్థమైపోతుంది మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన అని. ఆయన ఇచ్చేటువంటి విటమిన్ ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటూ వస్తుంది నాన్న మనకి రోజుకి, ఎంత ఖర్చు పెడితే వస్తుంది? కదా, అలాంటిది ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు కదా. అది తీసుకోకుండా భార్య పొద్దుంత వరకు మనం రాత్రి ఎప్పుడు 1 గంట 2 పడుకొని 1 గంటకు లేస్తాము, మనం మధ్యాహ్నం లేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. ఆ సూర్య భగవానుడు రాకముందు లేచి స్నానం చేసి సూర్య భగవానుడు ఎదురుగా నిలబడి ఆయనకి నమస్కారం చేసుకోండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఓకే గురుగారు, జయ శ్రీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.